ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమున ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని యొద్దకు రండు, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కూడా ఆయన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు రమ్మని పిలవడమే కాదు, కానీ ప్రియ బిడ్డలారా అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీ యొద్దకు వస్తాను. మీ సమస్యల్లో ఉంటే మీ దగ్గరకు నేను వస్తాను, మీకు చేయూతనిస్తాను, మీకు ఆదరణనిస్తానని దేవుడు ఈరోజు ఈ ఉదయకాలంలో నిన్ను ఆదరిస్తూ మాట్లాడుచు నిన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ దినమును ప్రారంభించుండగా నీవు ఆయన చెంతకురా, ఆయన చెంతకు నీవు వచ్చినట్లయితే ఆయన నిన్ను తన హక్కున చేర్చుకుంటాడు. హక్కున చేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా నీ పట్ల గొప్ప కార్యములు ఆయన జరిగించేవాడు. అదేవిధంగా కీర్తన 145 18వ వచనంలో కూడా చూసినట్లయితే దేవుడు ఇలా అంటున్నాడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినమున నీవు ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టుకుంటుండగా, నిజముగా యథార్థముగా ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగా, నువ్వు కన్నీరు కారుస్తుండగా, నువ్వు ఆయన పదాలు పట్టుచుండగా, ఆయనలో రోధిస్తుండగా ఆయన అంటున్నాడు, నేను నీకు సమీపముగా ఉన్నాను. ఆయన ఎక్కడో దూరాన లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఒంటరిగా వదిలిలేదు. ఆయన అంటున్నాడు, నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తాను, నీకు సమీపముగా ఉన్నాను, నీతో నేనున్నాను. ఎవరు మనకు కష్టాలలో సమీపంగా ఉండకపోయినా దేవుడు అంటున్నాడు, నేను నీకు సమీపముగా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం కష్టాలలో నష్టాలలో నీ కన్నీటి గాథలోనే దేవునిలో ఉండడం కాదు, కానీ ప్రతి సమయం అందు కూడా, ప్రతి విషయం అందు కూడా నీవు ఆయనలో ఆయన చెంత ఉన్నట్లయితే, ఆయనకు నిజముగా నీవు మొర్రపెట్టినట్లయితే, హృదయాంతరంగంలో నుండి నీవు ఆయనతో మొర్రతు పెట్టినట్లయితే, ప్రియదేస్తమా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించేవాడు. ఆయన నిన్ను కౌగిలించుకునేవాడు, ఆయన కౌగిలిలో నిన్ను భద్రపరుచుకొని నీకు ఓదార్పు నసుగువాడు. ప్రియనేస్తమా, ఒకవేళ నీ పిల్లలు ఏడుస్తూ ఉంటే, నిజముగా వారి బాధల్లో మొర్రపెడుతూ ఉన్నట్లయితే, కన్నీరు కారుస్తున్నట్లయితే, వేధిస్తున్నట్లయితే, మరి నువ్వు నీ పిల్లలకు దూరంగా ఉంటావా? మరి వారిని నీవు నీ హక్కున చేర్చుకోవా? ఈ ఉదయకాల సమయంలో అదే రీతిగా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నైన ప్రేమను ఆయన నీ పట్ల చూపువాడు అంటున్నాడు. నిజముగా నీవు నాకు మొరపెట్టినట్లయితే నేను నీకు సమీపముగా ఉన్నాడు. మన ఒక సహోదరి ఒక పాట పాడుచున్నది, అమ్మలాలింపు నాన్న ఊరడింపు అది చాలు నా బ్రతుకునా. అవును ప్రియదేవుని బిడ్డలారా, అమ్మ కన్నా లాలింపు, నాన్న కన్నా ఊరడింపు దేవుడు నీకు నాకును వసుగుతానని ఉదయకాల సమయంన అంటున్నాడు. కాబట్టి ప్రియనేస్తమా, ఆయన సన్నిధికి రా. ఆయన సన్నిధిలో నువ్వు నిజముగా మొరపెట్టినట్లయితే, ఈ ఉదయకాలంన నీవు నీ దినమును నూతనముగా ఆయనలో ప్రారంభిస్తున్నట్లయితే, ఆయన నీ పక్కనే ఉండువాడు, నీకు సమీపముగా ఉండువాడు, నీ చేయి పట్టుకుని ఆయన నిన్ను నీ ముందుకు నడిపించువాడు. కాబట్టి ఆదరణ దేవునిలో కలిగి ఉండుము, దేవుని యందు ఓదార్పు నిరీక్షణ కలిగి ఉండుము. ఆయన నిన్ను ఓదార్చువాడు, నీ పట్ల గొప్ప కార్యములు జరిగించువాడు. ఏ స్థితిలోనైనాను ఆయన నిన్ను చేయి విడిచువాడు కాదు. కాబట్టి తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నైన ప్రేమ ఆయన నీ పట్ల చూపించువాడు. కాబట్టి ఆయన ఈ ఉదయకాల సమయంలో నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నాడు. నాలో నీవు నిజముగా మొర్రపెట్టినట్లయితే, నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే నేను నీ వద్దకు వస్తాను, నీకు సమీపముగా ఉంటాను. సర్వాన్ని సృజించిన ఆ గొప్ప దేవుడు నీకు సమీపముగా ఉండగా, నాకు సమీపముగా ఉండగా, మనల్ని ఈ లోకంలో జయించగల శక్తి ఎవరికి కూడా ఉండదు. అది ఎవరైనా సరే, ఎలాంటి గనులైనా సరే, మనల్ని ఓడించే శక్తి ఎవరికి కూడా ఉండదు. ఆ సర్వశక్తిమంతుడే నీ పట్ల ఉంటున్నాడు. కాబట్టి ధైర్యం వహించి ఈ దినమును నువ్వు ప్రారంభించుము. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించువాడునై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మా పరిశుద్ధుడ మహాగణుడ నీ కొందనాలు స్తోత్రాలయ. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్ము తట్టుచున్నావు ప్రభా, నీ కొందనాలు స్తోత్రాలయ. వాక్యం ద్వారా మమ్ము బలపరుస్తున్నావయ్యా, నీ కొందనాలు. నిజముగా నీకు మొర్ర పెడితే ప్రభా మాకు సమీపముగా ఉండి మా పట్ల కార్యాలు జరిగిస్తానంటున్నావు దేవా, నీ కొందనాలు అయ్యా. నీకే మొర్ర పెట్టుచున్నాము ప్రభా, తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రభా నీ చెంతకు వస్తున్నాము. కాబట్టి అయ్యా మమ్మల్ని కౌల్లో చేరదీసుకొని ప్రభా మా పక్షంలో మీరుండండి అయ్యా, మాకు సమీపముగా మీరుండి మీ
మీరే గొప్ప కార్యము మాకు జరిగించండి, మమ్ము ధైర్యపరచండి, మమ్ము బలపరిచి నీ కృపలో మమ్ము భద్రపరచుకోమని నజరేయుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.